ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం, విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అనువు, సర్వవ్యాపి. బుధవారం నాడు విష్ణు స్మరణ సకల విషయాల్ని కలిగిస్తుంది. కుంకుమ ధారణలో ఎటువంటి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి ఉదయం 5:48 పూర్తయింది. ప్రస్తుత తిథి శుద్ధ త్రయోదశి. నక్షత్రం విశాఖ. సాయంత్రం 4:23 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో. ఇక్కడ శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, బుధుడికి స్వక్షేత్ర స్థితి. రవి బుధుల కలయిక నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఇది రోజు పుట్టేటువంటి వారికి చక్కటి తెలివితేటలతో కూడినటువంటి విజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆధిపత్యత ఈ గ్రహాలు వారికి శుభులైనప్పుడు అత్యంత ప్రయోజనకర కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మానసిక భీతి కొనసాగుతుంది. సంశయాలు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించినప్పటికీ సందేహాలు కూడా సమాంతరంగా ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. మహిళలకు అనుకూలత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ ఫలితాలపై సంశయాలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. పరిపాలనా దక్షత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం సంతరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. మానసిక చింతన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలు చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు క్రమక్రమంగా తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. మహిళలు గృహ విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి వికటిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి
మెరుగైనటువంటి అవకాశాలని కల్పిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థికంగా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూలత, గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. త్వరితగతిని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మహిళలకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆకస్మిక విషయాలు అనుకూలతని, విస్మయాల్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం, నైపుణ్యం వంటివి పెరుగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విషయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మహిళలకు పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ప్రశంసలకు దారితీస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. శత్రువులు ప్రబలమవుతారు. విరోధాలు త్వరితగతిని అభివృద్ధి చెందుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం, గట్టి ప్రయత్నాలతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మహిళలకు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త పాటించాలి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి.
సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించి విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యల్ని అర్థం చేసుకుని అవలీలగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కనుమరుగవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విద్యార్థులకి శోభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విజయాలు ఏర్పడినప్పటికీ సంతృప్తికర సంఘటనలు ఇంకా సంపూర్ణంగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు ఇంకా కొనసాగుతాయి. సరిదిద్దుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ మెల్లమెల్లగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి సంకోచాలు నివృత్తి కాబడతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకున్నవి సాధించేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. కాలయాపన ఆర్థిక పరంగా కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకున్నప్పటికీ అనుసరించేటువంటి విధి విధానాల్లో ఆలస్యం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి మెల్లమెల్లగా లభిస్తాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, శ్రేయస్కరం. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. అవగాహన లేమి కారణంగా సమస్యలు ఎదురవుతాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది.
ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ఓర్పు సహనం తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు మీన రాశి వారి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విషయాలు కలిసి రావాలని, కార్యక్రమ నిర్వహణలో అనుకూలత ఏర్పడాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు విజయాల్ని కలిగించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.